बिठाओ साले को। మొదలు పెట్టండి। No! चुप! आंखें खोल खोल के देखना। सारे लोग आंखें खोल के देखना, कोई भी आंखें बंद नहीं करना, दिखाऊंगा भी। देख, హలో ఇండియన్ ఆర్మీ, देखो మేము మీ వాళ్ళని ఏం చేస్తున్నామో చూడండి। ఏ देखो, ఏ देखो। ఇదిగో దీని తర్వాత అమ్మాయి, తర్వాత అది, చివరికి చిన్న పిల్లని కూడా చూడం, తర్వాత అన్ని మీకు పంపిస్తాం। దీంతోనే మొదలు పెడతా, దీన్ని దాన్ని ఎవరిని వదిలిపెట్టాం। అన్ని వీడియోలు తీసి తీసి हम बहुत खुश होके మీ ఆర్మీ వాళ్ళని सबको खत्म कर देंगे। మాతో ఇలానే ఉంటుంది। एक सैंपल भेज रहा हूं, एक वीडियो के साथ, చూడండి। రై ఏమైనా ఉంటే మాతో పెట్టుకోరా, వాళ్ళతో కాదు। అచ్చా రే లరా, రే రా, దాన్ని తీసుకురా, దాన్ని తీసుకురా। చల్ చూడు, ఇప్పుడే చూపిస్తాను మీకు, చూడు। देखो, गोली मार दूंगा सबको। बैठ नीचे बैठ। चुप चुप कर। देखना, देखो। అచ్చా రే, మీరు ముగ్గురు రండి। దాని బట్టలు విప్పండి రా। ప్లీజ్ వదిలేయండి, దండం పెడతాను, వదిలేయండి ప్లీజ్, నేను చూడలేను, వదిలేయండి। अच्छा
नहीं देख पा रहे हो? नहीं देख पा रहे हो? इधर देख, इधर देख, इधर देख। तुम सीधा ये सब देखना है। ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యాచ్ 2018. మీది మామూలు ఇంటెలిజెన్స్ కాదు మేడం, వేరే లెవెల్. మళ్ళీ వీడిని వెనక్కి తీసుకెళ్ళామనుకో, వీడి సానుభూతి పరుల నుంచి కిడ్నాప్లు హైజాక్లు చేస్తారు. ఇవన్నీ మనకు అవసరమా? రేయ్, మీరు మా సోల్జర్ ఒక్క తల తీసుకెళ్లి ఫుట్బాల్ ఆడారు కదా, మొదటి నుంచి ఇప్పటి వరకు మీవి 100 తలలు తీసుకెళ్తున్నాం. ఇదిరా ఇండియన్ ఆర్మీ పవర్ అంటే. మీ వాణ్ణి చూశారు కదా, వాణ్ణి మేము ఎలా చంపామో ఇంతకంటే ఎక్కువ మీ వాళ్ళందరినీ మేము చంపాం. అవన్నీ లెక్కలోకి రావా? లెక్క ఇప్పుడే స్టార్ట్ అయిందిరా, దీనికి ఎండ్ ఉండదు. మార్దో సాలెక్కు. చంపు విన్ని, చంపే విన్ని, విన్ని చంపాల్సిందే. నేను పోయినంత మాత్రాన ఏమీ కాదు, ఇంకా ఎక్కువ మంది వస్తారు. మీరిప్పటికీ మారారా? ఇంకా ప్రతిసారి ఆడవాళ్ళని చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం కాదురా, దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడండ్రా. ఎన్నిసార్లు ఓడిపోయినా మీకు సిగ్గు సరం ఏముండదారా? ఇంకా సిగ్గు సిగ్గు గురించి మీరు మాట్లాడటం. మీ భారతదేశంతో పోల్చుకుంటే మా పాకిస్తాన్ అన్ని విషయాలలోని చిన్నదే. జనాభాలోనే కావచ్చు, అభివృద్ధిలోనే కావచ్చు, జీడిపిలోనే కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే కావచ్చు. కానీ ఇప్పటికీ మా పాకిస్తాన్ ప్రజలంటే మీ హిందుస్థాన్ ప్రజలు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. ప్రతి యుద్ధంలోని మేము ఓడిపోయి ఉండొచ్చు, కానీ మీ ఫౌజే లేకపోయుంటే మీ వాళ్ళు, మా వాళ్ళు ప్రశాంతంగా మీ ఫౌజ్ వల్లే ఉన్నారు. వాళ్ళే లేకుంటే ఈ పాటికి కేవలం హిందుస్థానే కాదు, ప్రపంచాన్నే ఇస్లాం రాజ్యంగా మారుస్తాం. జూన్ 3, 1947 బ్రిటిష్ ప్రభుత్వం విభజన ప్రణాళిక చేసింది. జూలై 18, 1947 భారత స్వతంత్ర చట్టం పాకిస్తాన్ ఇండియా విడిపోవడానికి ఆమోదించింది. ఆగస్ట్ 14, 1947 పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చింది. ఆగస్ట్ 15, 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ 77 ఇయర్స్ లో ఎవరు బాగా ఎదిగారో మీకే బాగా తెలుసురా. అయినా మీకు సిగ్గు లేదరా మాతో పోల్చుకోవడానికి? చెప్పానుగా, మా లక్ష్యం ఒకటే, ఈ ప్రపంచం మొత్తాన్ని ఇస్లాం రాజ్యంగా చెయ్యాలి అని. ఏక్ బాత్ పూచు, స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాలలో మా పాకిస్తాన్లో మీ హిందువులు ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మీ హిందుస్థాన్లో మా ముస్లింలు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? బంగ్లాదేశ్ లో మీ వాళ్ళ పరిస్థితి గురించి ఇప్పుడు చెప్పాలా? అప్పుడు మీ సంఖ్య ఎంత, ఇప్పుడు మీ వాళ్ళ సంఖ్య ఎంత? ఏక్ ఔర్ బాత్, మా పాకిస్తాన్ లో టెర్రరిస్టుల సంఖ్య కంటే మీ దేశంలో ఉంటూ మాకు సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య 10 రెట్లు కంటే ఎక్కువరా. మీ దేశంలో మా వాళ్ళు పిఎం, సిఎం, ఎంపీ, ఎమ్మెల్యే ఏదైనా కావచ్చు. మీ వాళ్ళు మా దేశంలో కౌన్సిలర్ కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేరు, కానివ్వం. అదిరా మా యూనిటీ. మీరు ఎప్పటికీ ఒకటవ్వలేరు. మిమ్మల్ని అందరినీ కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా విడగొట్టాము. ఇది కదరా గెలుపంటే. పిచ్చనా కొడక,
నీకింతే అర్థమైందా? ఇప్పుడు భారతదేశం మొత్తం మారిందిరా. అందరూ ఏకం అవుతున్నారు. జరగాల్సినవన్నీ జరుగుతున్నాయిరా. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలు వేరైనా దేశం కోసం అందరూ ఒక్కటవుతారా. ఇక్కడ మీ జనాభా పెరిగిందంటే అది మా సనాతన ధర్మం గొప్పతనంరా. ఆగే ఆగే దేఖో హమ్ క్యా కరేంగే. మీ హిందుస్థాన్ని 2 ముక్కలు చేస్తాం, వీలైతే ముక్కలు చేస్తాం. ఇప్పటికే చాలా మీ రాష్ట్రాల్లో మా జనాభాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాం. ముక్కలుగా విడగొట్టాలనుకునే ప్రతి నా కొడుకుని చంపాలరా. ముందు నిన్ను చంపాలి.